ఎప్పటి నుంచో నాకు కూడా కోరిక కలిగినది. నీకు నాకు ఆ వనంతము చూడాలని కోరిక కలిగినది. ఓహో, నాకు భయం అవుతుంది. దడుస్తామని చెబుతున్నా. అవును కదా? ఎందుకు దడుస్తాను స్వామి? సరే, నువ్వు ఎనిమిడున్నావు కదా. నేనుంటే మాత్రం నీ మనసులో ఉన్నది నాకేం తెలుసు? నువ్వు ఎక్కడ దడుస్తావు? ఆడి మనిషి కాబట్టి నువ్వు దడుస్తావు అనుకోని నేను అంటున్నాను. నీవు ఉండగా నేను ఎక్కడికైనా రాగలను, బాధలైనా పడగలను. నాకు నువ్వు వెంబడి ఉండగా నాకు దండం పెడతా. ఎప్పుడు మనుషులే చూస్తున్నాను సారి. నీకు 10,000 నమస్కారం చేస్తున్నారు. కూడా తీసుకోసారి. సరే, గోరటముల పరిగా సుందరా నేను మాత్రం పోయి మాత్రం ఈ బర్త్డే అంటే ఈ ఘోరమైనటువంటి అడవులు తిరగడానికి నీ మదికి ఇయాలే బుద్ధి పుట్టినో ప్రతీశ్వరునికి చెప్పు కదా. నేను ఇనుడేదమ్మా ఇదేది ఇష్టమై అట్లొస్తా. యూ డోంట్ వెరీ అంటుండు. అది కాదు మంత్రి, నాకు కూడా ఎన్నో రోజుల నుండి ఒక కోరిక ఉన్నది చూడాలి. నాకు కూడా ఉంది. అట్లా నాకు ఏ జంతువు చూడకపోయినా ఈ జంతువు చూడాలని ఉండే. నేను మాత్రం ఎప్పుడు నేను బయటికి వెళ్ళలేదు కదా. అవును, నాకు అసలే రాదు. ఇవాళ చూడాలని కోరిక కలిగినది. మళ్ళీ ఎప్పుడన్నా పోతాను. అవు, అందువలన నా ప్రతిష్ఠని కాలు పట్టుకో. ప్రపంచం చెప్పు కదా. కరెక్టే, ప్రపంచం ఆడోళ్ళంతా అంతే. దసరా పండుగ రాగానే సిగరెట్ తప్పుడు రాదే పండుగ అయిపోయాక నీకేమన్నా ఏవో ఆ చెట్ల వాసన నాకు వస్తున్నట్టుంది. అడవుల పడి ఒక మాట తింటావా స్వామి? ఏమిటి నీవు నేను వెంబడి వస్తానంటే నువ్వు భయపడుతున్నావే. నేను ఒక మాట తింటాను. క్షత్రియాకుల మందు జరమించి క్షత్రియాకుల మందు జరమించి ప్రాణనా క్షత్రియ యువతి క్షత్రియ
కదా నేను ఇలాగా భయపడతాను స్వామి. నేను ఒక క్షత్రియ రాణినే కదా, నాకెందుకు భయం స్వామి? నేను ఎనిమిది వస్తాను. ఉంటే మాత్రము చూస్తే మాత్రము దర్శనం చెప్తున్నాను. నీకు కూడా నేను కొద్దిగా సాయం అనుకుంటాను స్వామి. అయ్యా మగవారి మాట కానీ మాత్రము నీవు ఏమి బాధ చెందకు కానీ నేను ఒకటి చెప్తాను వింటావా? మరి నీవు ఇప్పుడు పనికి నా వెంట నీవు పనికి రాదాయను వరులో లోపల ఎందలి మనంబునగల్ల భీతియూదు నీవు కన్యలవు ఇక్కడనే ఉన్నట్టే న్యాయమని వస్తున్నావు. కానీ నీ మాట చాలా సరే సంతోషం అనిపించింది. సరే ఏ విధంగానైనా పోదాంపా. కానీ అవును కదా, సరే పోదాం. ఇక పోదాంపా. కానీ మాత్రము కానీ ఆహా జలదాక్షి వరము చూడవే ఇక్కడ మాత్రము ఈ వనంత్రములు మాత్రము జలము చూడము కదా. నువ్వు అన్న మాట ఇదే వనం యాంత్రం నువ్వు వద్దు అంటే మీ పొరగాడు పోయినాడు అన్నట్టేవుడు మావాడు ఆ పొరగాడు కూడా తీసుకుపోవాలి. అరే ఉండాలి నాదా కనుగొంటిలో పాలక కనుగొంటి ప్రాణనాయక కనుగొంటి నాదా ప్రాణేశ్వర కనుగొంటి నాదా ఈ వరము కనుగొంటి
నాది అసలు కోయిలలు ఎన్నో విధములారా కానీ మాత్రము నీవు కనుగొని నీకు ఎంతో సంవారం అనిపిస్తుంది మనసు ఎంతో ఆనందం అనిపిస్తుందా అదియా నీ మనసు చిలుక పలుకులు గంతవే నా పలుకులు కోరినది ఎంతో పూస్తుంటే ఎంతో ఆనందం చాలా ఆనందం. నువ్వు నవ్వుతుంటే కూడా అలవాటు నాదా కాళీశ్వరా ఏమి ఆ గోసు చూసి నవ్వుతున్నావు నా ప్రాణేశ్వరా మేలుగా పూలవనము నా ప్రాణేశ్వరా నా కాళ్ళని కొద్దిగా నొప్పి పెట్టినది నా దేహమంతా కూడా అలసినది కావున ఒక చెట్టు కింద నేను కొద్దిసేపు పవనిస్తానని నా మనసు రాజేంద్ర ఎప్పుడైనా మనం ఇంటికానే వండుకుంటున్నాం కదా ఒకసారి చెట్టాల వండుకుందాం అంటుంది అది కాదు కానమ్మా మాత్రమే మేము పిల్లారి మేక కానితో మేము అక్కడ అరండ పడి నడుస్తుంటే కాళ్ళు గుంజుకోపోయి నేను చెప్పిన కదే సారీ కానీ మాత్రము ఒక చెట్టు కింద ఒక వృక్షం కింద ఒక కూర్చుందాము కుమారా రోహిత మమ్మీ